నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మీరైతే కనుక రెమెడీస్ చెప్తూ ఉంటారు, ప్రతి దానికి కూడా తప్పకుండా పరిష్కారం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో గురుగారు, మైగ్రేన్ అంటే ముఖ్యంగా తలనొప్పి అనేది చాలా వినటానికి చిన్నగా అనిపించినా అది మటుకు తీవ్ర స్థాయిలో వస్తూ ఉంటుంది. మైగ్రేన్ అవనియండి, సైనస్ అవనియండి, లేకపోతే మామూలు హెడేక్ అయినా కూడా కొంతమంది తట్టుకోలేక ఊరికూరికినే పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ ఉంటారు. అవి అప్పుడు ప్రెసెంట్ రిలీఫ్ వచ్చిన తర్వాత దీర్ఘకాలికంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటారు. అసలు ఈ మైగ్రేన్కి సంబంధించి అంటే హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన అంటే ముద్ర కానీ మంత్రం కానీ ఇట్లా తెలియజేస్తూ ఉంటారు కదా గురుగారు. సో ముఖ్యంగా మనం మైగ్రేన్, సైనస్ వీటికి సంబంధించి ఏమైనా పరిహారం లాగా తెలియజేస్తారా? అలానే ఈ రోజుల్లో అండి మైగ్రేన్ సమస్య అనేది చాలా ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. బాగా స్టూడెంట్స్ కి కూడా ఈజీగా వచ్చేస్తుంది. సైనిస్ సమస్య ఇదైతే గనక ప్రజలు ఇప్పుడున్నటువంటి వాళ్ళలో దాదాపుగా 40% చూస్తున్నామండి. డస్ట్ ఎలర్జీ, సైనిస్, అలానే మైగ్రేన్, ఈ మూడు సమస్యలు అతి చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా అతిపెద్ద సమస్యలే. ఎందుకంటే వీటి వలన బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కువగా టెన్షన్ పడ్డా కూడా ఆ ఒక సమస్య అనేది ఎక్కువైపోతా ఉంది. ఎందుకంటే స్ట్రెస్ లేని జాబే ఉండట్లేదు. ఏ ఫీల్డ్ లో చూసినా ఆ రంగానికి సంబంధించి టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. కంపల్సరీ హెడేక్ ప్రాబ్లమ్స్ అయితే కామన్ గా ఏదో ఒకటి, ఒకరికి సైనస్ అయితే ఒకరు మైగ్రేన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇది కామన్ అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బీపీ, షుగర్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరిలోనూ మైగ్రేన్, సైనిస్, అలానే డస్ట్ ఎలర్జీ ఇవన్నీ కూడా కామన్ అయిపోయినాయి. దీని తర్వాత కొన్ని వైరస్లు రావడం, వ్యాక్సిన్స్ వేయించుకోవడం, వీటి వల్ల ఇంకా ఎక్కువైపోతుంది వాటి ప్రభావితం. తగ్గేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసుకున్నారు. ఆయుర్వేదిక్, అల్లోపతి, ఇంగ్లీష్, ప్రకృతి వైద్యాలు అన్ని కూడా అయిపోతా ఉన్నాయి. సరే, తర్వాత ఏంటంటే మనకి కొన్ని ఆయుర్వేద షాప్స్ అయితే కనుక కొన్ని తైలాలు కూడా ఉన్నాయి. అను తైలం అని దొరుకుతుంది మనకి. సైనస్ ముక్కుపోవడం వాడే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా వరకు ఉన్నాయి. అది ప్రాసెస్ అయినటువంటి వైద్యం అంటారు. చలికాలం గానీ తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా కూలింగ్ తాగినా, ఎక్కువగా ఎండకు వెళ్ళినా, ఎండకంటే వెళ్తే ఆ ఎండు గాలి చోకితే కూడా ఆ సైనస్ ప్రాబ్లం ఇంకెక్కువైపోతుంది. మైగ్రేన్స్ చెవుల నుంచి గాలిపోయినా కూడా మైగ్రేన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నిద్రపోకపోయినా, ఎక్కువ రీడింగ్స్ చదువుకునే వాళ్ళకి, ఒకే దగ్గర కలర్స్ చూసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అన్నమాట. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే అండి, ఇప్పుడు ఒకటి ఏదైనా సమస్య వస్తే ఒకరికి ఒక టాబ్లెట్ సెట్ అవుతుంది, అందరికి ఆ టాబ్లెట్ సెట్ అయిద్దా అని కాదు. మరొకరికి ఇంకో టాబ్లెట్ సెట్ అవుతుంది, పారాసిటమాల్ సెట్ అవుతుంది, డోలో సెట్ అవుతుంది, మెటాసిన్ సెట్ అవుతుంది. కానీ ఎవరికి సెట్ అవుతుంది అనేది టెస్ట్ తర్వాత, పరీక్ష తర్వాతే మనకి అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే ముందు ట్రయల్స్ చేయాలి. ట్రయల్ పార్టీ చేసిన తర్వాత అది మనకి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకుంటూ ఉండాలి. అలా ఉంటుంది అనమాట. అలానే ఈ సైనస్, మైగ్రేను, అదైతే డస్ట్ ఎలర్జీ, వీటికి వచ్చేటప్పటికి కొన్ని పరిహారాలు, కొన్ని ముద్రలు అయితే మనకి సూచిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి హోరా అంటారు అన్నమాట. హౌరా మనకి చుట్టూతూ ఉండేటువంటి ఒక హారా ఉంటుంది. ఈ హారా సంబంధించినటువంటి విధానం ఏంటంటే, ఇది యోగాలో మొదటి అధ్యయనం, ప్రాణి హీలింగ్ రెండో అధ్యయనం. అది ఆసనాలు తీసుకునేసి మన చుట్టూ హోరా తీసుకునేది ప్రకృతిలో తీసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది అన్నమాట. అది సచ్చక్రాల్ని స్టడీ చేసి సచ్చక్రాలను పాజిటివ్ చేసేటువంటి తత్వం ఒకటి ఉంటుంది. మన బాడీలో ఎలాంటి సచ్చక్రాలు అయినా సరే కుదిరిపరిచేసి మనం పాజిటివిటీ చేయొచ్చు. దాన్ని ఒక చేసేటువంటి ప్రాణి హీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాణి హీలింగ్లో మనం ఇలాంటి సమస్య ఉన్న వారు మ్యాక్సిమం ఎక్కువ శాతం యోగా కానీ ప్రాణి హీలింగ్ కానీ ఎక్కువ సూచిస్తూ ఉంటారు వాళ్ళని. ఎందుకంటే ప్రకృతి వైద్యం దాంట్లో ఒక భాగం అన్నమాట. ఎక్కువగా మనకి ఓపెన్ ఏరియాస్లోను, నీట్ ఉన్నటువంటి ఏరియాస్లోను, కొండలు, సట్లు లాంటివంటి ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఒక 2 లీటర్ల వాటర్ తీసుకొని వెళ్ళాలి, రాగి దాంట్లో ఉండాలి. తీసుకొని వెళ్ళి అక్కడ చేసే యోగా ప్రక్రియలో మనకు చుట్టూ ఒక హోరా వస్తే ఆ హోరా ద్వారా మనకి ఉన్నటువంటి సచ్చక్రాలు ఏదైతే చక్రం ఉందో ఆ చక్రాలని క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది చేసుకుంటుంటే అదొక ప్రక్రియ, దాన్ని మనము హీలింగ్ అంటాం అనమాట. దాని ద్వారా చేసేటువంటిది ఒక రెమెడీ అయితే ఖచ్చితంగా మనం అది తీసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఫుడ్లో ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తినకూడదు. ఎక్కువగా ఉడకపెట్టినటువంటి స్ప్రౌట్స్ కానీ ఎక్కువ తింటూ ఉండాలి. అలానే ఆయిలీ ఫుడ్ తినడం ద్వారా ఏంటంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటాయి. అది సైనస్ ప్రాబ్లం చాలా ఎక్కువ హెడేక్ అనమాట. నిద్రపోతూ క్షణంగా లేవకూడదు, నిద్ర సరైనటువంటి సమయానికి పోతూ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఈ ప్రికాషన్స్తో కూడా మనం ఇంకా కూడా రెమెడీస్ కావాలి వీళ్ళకి. ఎప్పుడు కూడా టెన్షన్ పడకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఎక్కువ పడకూడదు. వీరికి హెయిర్ ఆయిల్ మేజర్గా కావాల్సింది హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి వీళ్ళు మస్టర్డ్ ఆయిల్ వాడాలి. ఆముదం కాదు, మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె. ఆవాల నూనె తీసుకొని, నువ్వుల నూనె తీసుకొని, కోకోనట్ ఆయిల్ తీసుకొని, దాంట్లో వేప ఆకు, లవంగాలు, అలానే కుంకుమ పువ్వు
ఈ 3 కూడా వేసి ఉడకపెట్టాలి. ఈ 3 వేసి ఉడకపెట్టినటువంటిది వడకట్టుకొని, ఉడకపెట్టడం ఎలాగంటే బాయిల్ చేయాలి, హాట్ వాటర్లో ఉడకపెట్టాలి. హాట్ వాటర్లో ఉడకపెట్టినటువంటిది వడకట్టుకొని అది ప్రతినిత్యం కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి. చెవలో 2 చుక్కలు వేసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే డైరెక్ట్ కాకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఉడకబెట్టాలి. ఎస్, డబుల్. మనకు గాజు అడుగునమో వేడి నీళ్లు పెట్టేసుకుని పైన గిన్నెలో ఆయిల్ వేసి ఇవన్నీ మీరు చెప్పిన మనం ఇడ్లీ లవంగాలు ఇవి ఉడకబెట్టినట్టుగా. వేసి అట్లా ఆవిరి అంటారు. బాయిలింగ్ మెథడ్ అంటారు. అలాగా ఉడకబెట్టాలి, ఆవిరి మీద ఉడకపెట్టాలి. ఈ ఆయిల్ ని మనము ప్రతినిత్యం కూడా అప్లై చేసుకుంటూ ఉంటే కనుక వారికి ఈ యొక్క సైనస్ ఒకటే కాదండి, మైగ్రేన్ కూడా కొంచెం కొంచెం తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రోజు రాసుకోవాలంటారు, ప్రతినిత్యం రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నైట్ రాసుకోవచ్చు, ఉదయాన్నే తలస్నానం చేసుకోవచ్చు. నైట్ పూట వర్క్ ఉన్న వాళ్ళు మార్నింగ్ రాసుకొని నైట్ పూట తలస్నానం చేసుకోవచ్చు. వారి యొక్క అవకాశాన్ని బట్టి చూసుకోవాలి. అలానే కెమికల్స్ ఉన్నటువంటి షాంపూస్ అనేది ఎక్కువగా యూస్ చేయకూడదు. సికాయ లాంటి షాంపూస్ లాంటివి ఎక్కువగా యూజ్ చేసుకుంటే మంచిది. కుంకుడుకాయ, షికాయ లాంటివి ఎక్కువ వాడుకుంటే చాలా మంచిది. ఇది వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఇక మన తరపు నుంచి ఇచ్చేటువంటి రెమెడీస్ అయితే కనుక ఈ ఆయిల్ ఒకటి అయితే అప్లై చేసుకుంటూ ఉండాలి. మరొకటి, మీరు టీ తాగుతారా? ఏ పొడైనా పర్లా, జెమినియా, రెడ్ లేబులా, వాక్ భక్తియా, లేకపోతే కాంటినెంటలా, ఏ కంపెనీ అయినా పర్లా, కంపెనీతో సంబంధం లేదు, కంపెనీకి యాడ్ ఇవ్వట్లేదు మనం, కానీ టీ తాగుతామా అంతే. మనం టీ తాగడానికి ఊటీ వెళ్ళే అవసరం లేదు, కొడైకెనాల్కి వెళ్ళే అవసరం లేదు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. టీ తాగుతాం కదా, టీ బాగా వేడి చేసుకోవాలండి. పాలల్లో టీ పొడి వేసుకొని, షుగర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసినటువంటి టీలో బాగా ఎక్కువ గ్యాస్ పెట్టించుకున్నటువంటి సోడా, బాగా గ్యాస్ పెట్టించుకోవాలి సోడాని. ఆ సోడా అందులో కలుపుకోవాలి, టీలో కలుపుకోవాలి. టీలో సోడా కలుపుకొని తాగాలి. ఇది తాగితే కదా మైగ్రేన్ దాంతోనే వస్తుంది. ఎక్కువ చల్లదనం కానీ ఎక్కువ వేడిదనం కానీ మన బాడీలో మిశ్రమంగా చేసినప్పుడు, 2 భాగాలుగా విడదీసినప్పుడు మనకి మైగ్రేన్ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఆ టీ అనేది మనం తాగాలి. టీలో ఈ యొక్క సోడాను కలుపుకొని తాగితే మైగ్రేన్ అనేది రాదు. జీవితంలో మైగ్రేన్ అనేది చూడలేరు. ఇది వారంలో 2 రోజులైనా తాగొచ్చు, ఏ సమయంలో తాగొచ్చు, వారంలో 2 సార్లు తాగాలి. ఇది తాగితే కనుక మీరు గ్రీన్ టీయా, లెమన్ టీయా కాదు, లెమన్ టీ వాడకూడదు. గ్రీన్ టీ అయినా పర్లేదు, డికాషన్ తాగుతారా, డికాషన్ అయినా పర్లేదు, కాఫీలో వాడకూడదు. ఓన్లీ టీలోనే సోడా కలుపుకొని తాగాలి. తాగితే మైగ్రేన్ అనేది జన్మలో మనం చూడలేము. మనకి ఇంకా ఉత్సాహంగా మన బ్రెయిన్లో ఉన్నటువంటి నరమ్స్ అన్ని కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ వెళ్తుంది. ఇది ఒక పరిహారం. ఇకపోతే రెండోది కస్తూరికాయ అని ఉంటుంది. మీరందరూ కస్తూరికాయ అంటే తెలిసి ఉంటుంది, చాలా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది కస్తూరికాయ. ఈ కస్తూరికాయ తీసుకొని, అలానే మనకి పుదీనా పువ్వు అని దొరుకుతుంది. పుదీనా పువ్వు అంటే మనకి ఏమంటారు, పిప్పర్మెంట్ అంటారు. ఈ పుదీనా పువ్వు అంటే పిప్పర్మెంట్ గోళీలు కాదండి, పిప్పర్మెంట్ ముడిది. పుదీనా పువ్వు అంటే ఇస్తారు మనకి షాపుల్లో. ఈ పుదీనా పువ్వు ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అలానే వాము పువ్వు అని ఉంటుంది, అలానే ఉంటుంది, వాము పువ్వు అంటారు. వాముతో చేసినటువంటి పువ్వు అనమాట, వైట్గా ఉంటాయి ఇవన్నీ. అది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. తర్వాత మనకి పచ్చకర్పూరం అంటారు. పచ్చకర్పూరం అంటే అందరికి తెలిసిందే, బిళ్ళలుగా ఉంటుంది. ఆ పచ్చకర్పూరం కూడా 10 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 మిశ్రమంలో ఒక గాజు సీసాలో వేసి మనం పెడితే మొత్తం అది పేస్ట్ అయిపోతుంది. ఆ పేస్ట్ అయినటువంటి దాంట్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి కస్తూరికాయ, ఈ కస్తూరికాయని బెరడుగా తీసినటువంటి దాని లోపల జిగురు వస్తుంది. కస్తూరికాయల్లో జిగురు వస్తుంది, మంచి సువాసన వెదజల్లుతూ జిగురు వస్తుంది. అది అందులో కలుపుకోవాలి. అది అందులో కలుపుకొని ప్రతిరోజు కూడా మనము ఈ ముక్కుల దగ్గర కానీ ఈ నుదుటికి కానీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకుంటే కనుక మీకు జన్మలో సైనస్ అనేది రాదు, సైనస్ సమస్య రాదు. పనుకునేటప్పుడు ఈ కన్ను రెప్పల పైన, ఈ కన్నుల కింద పైన అప్లై చేసుకుని పడుకోవాలి. మీకు మంచి నిద్ర, విపరీతమైన నిద్ర వస్తుంది. మీకు కస్తూరికాయ అనేది ఆయుర్వేదిక్ స్టోర్ లో దొరుకుతుంది. మీకు ఈ కస్తూరికాయ అనేది ఈ మధ్యన సీడీలు అని చెప్పేసి ఒరిజినల్స్ అమ్మట్లేదండి అన్ని దగ్గర. ఇది కస్తూరికాయ అనేది మీకు పూజా సామాగ్రిలు వాటిలో దొరుకుతుంది, కానీ ఒరిజినల్ తీసుకోండి. ఒరిజినల్ మనకి ఎలా కనిపెట్టాలి అంటే, మనం కాయని పట్టుకుంటే స్మూత్ గా, సపోర్ట్ అని పట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా స్మూత్ గా ఉంటుంది. ఇలా పట్టుకుని తిరిగితే కొంచెం బాల్ లాగా స్మూత్ గా అనిపిస్తుంది. అలానే మనకి కస్తూరికాయ దూరం నుంచి, ఇంత దూరం నుంచి చూస్తే కూడా ఒక రకమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటుంది అనమాట. కస్తూరికాయతో తిలకం పెట్టుకుంటూ ఉంటారు మనకి ఎక్కువ శాతము. జనాకర్షణ కోసం, ధనాకర్షణ కోసము కస్తూరికాయతో తిలకం పెట్టుకుంటూ ఉంటారు. కస్తూరి రంగరంగ అంటే రాముల వారు కూడా కస్తూరి తిలకమే పెట్టుకుంటూ ఉంటారు అనమాట. కృష్ణుడు వారు కూడా కస్తూరి తిలకమే పెట్టుకుంటారు. అలాంటి కస్తూరికాయ మనకు దొరకాలి. అలానే మనకి పూజా సామాగ్రి వాటిల్లో మ్యాక్సిమం దొరుకుతూ ఉంటుంది. కొంచెం ఇబ్బంది లేకుండా, కొంచెం ఖర్చు ఎక్కువైనా ఒరిజినల్ తీసుకోండి. సీడీ అంటే ఒరిజినల్ కాదు అని, ఆర్టిఫిషియల్స్ అని.
ఓకే. సీడీ అంటే ఆర్టిఫిషియల్ అనేది దొరుకుతుంది అనమాట. మనకి ఒరిజినల్ కాయ తీసుకుంటే దాని నుంచి వచ్చేటువంటి జిగురుని వీటిలో కలుపుకొని అప్లై చేసుకుంటూ ఉండాలి. అలానే మనకి లవంగాలు ఉంటాయి ఇంట్లోనూ. ఈ లవంగాలు ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెం ధూపం వేసుకుంటూ ఉండాలి లవంగాలు. అలానే నైట్ పూట లవంగాలు ఆయిల్ దొరుకుతుంది మనకి, దాంట్లో వెల్లుల్లి ఆయిల్ దొరుకుతుంది. వెల్లుల్లి ఆయిల్, లవంగాల ఆయిల్, ఈ రెండు కలిపినటువంటి ఆయిల్ మీకు ఎక్కడ మార్కెట్లో దొరకట్లేదు అంటే కనుక వెల్లుపాయలు మనము మిక్సీ కొడితే రసం వస్తుంది, లవంగాలు కూడా మిక్సీ కొడితే పౌడర్ అవుతుంది. ఆ రెండు కలిపేసి ఉడకపెట్టాలి. ఉడకపెడితే ఒక ఆయిల్ తయారైపోతుంది. మిక్సీ కొట్టినటువంటి రసాన్ని పిండి ఉడకబెడితే ఆయిల్ తయారైపోతుంది. ఆ ఆయిల్ని స్టోరేజ్ చేసుకొని ప్రతిరోజు కూడా ముక్కులతో పీల్చుకోవాలి. ముక్కులతో పీల్చుకొని ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు మనకి సైనస్ ఉండదు, ఈ వన్ సైడ్ మైగ్రేన్ ఉండదు, డస్ట్ అలర్జీ ఉండదు, ఈ మూడు పోతాయి. ఇకపోతే వీరికి ముద్ర. ఈ ముద్రలు వీరికి వచ్చేసి ఇది చివరిగా మనకు ముద్ర అన్నమాట. ముద్ర ప్లస్ నెంబర్ కూడా ఉంటుంది. ప్రతినిత్యం పారాయణం చేసుకునే నెంబర్ కూడా ఉంటుంది. అలానే ముద్ర వీరి ముద్ర ఏంటంటే ఇది థమ్స్అప్ అనుకుంటారు అందరూ. ఇది తంబు అనమాట. ఈ తంబుని మనము ఈ కుడి చేతి, ఇప్పుడు ఎడం చేతి ఉందనుకోండి, ఎడం చేతి తమ్ముని మనం ఇలా తీసుకొని ఇక్కడ ఈ గనుపు పైనుంచి, ఈ గనుపు భాగం నుంచి పై పక్కన ఇలా మనము ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ ప్రెస్ చేస్తూ ఉండాలి, ఇలా ఫ్రంట్, ఇలా బ్యాక్. ఇది తమ్ ముద్ర అంటారు. యోగ ముద్రలో ఇది ఒక భాగం. ఈ ముద్రని ఇటు పక్క ఒక 2 నిమిషాలు, ఇటు పక్క ఒక 2 నిమిషాలు ప్రెస్ చేస్తూ ఉండాలి. రెండు ఒక పక్క అయిపోయింది కదా, ఇట్లా ఇదిగోండి ఇలాగా ప్రెస్ ఇది గట్టి పెట్టుకొని ఇట్లాగా ఈ గనుపు పైన భాగం నుంచి ఇదంతా ప్రెస్ చేస్తుండాలి. ఇదంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ముందు వైపు చాలా గురుగారు, వెనక వైపు కూడా ఇది ముఖ్యమైన భాగం. ఈ వేలు ఇదంతా కూడా ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ అయ్యేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఈ సర్క్యులేషన్ అంతా కూడా మనకి బ్రెయిన్, మెదడుకు సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి మనకి సైనస్ కానీ, డస్ట్ అలర్జీ కానీ, ఇలాంటి మనకి ఏదైతే రుమ్మతులు ఉన్నాయో, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రుమ్మతులు ఏదైతే అవుతున్నాయో, టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పటాపంచలైపోతాం. అంటే ఇప్పుడు మీరు 2 నిమిషాలు ఇక్కడ నొక్కండి, మనకి ఏది లేదు కాబట్టి ఇక్కడ తలకాయ నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నొక్కామనుకోండి 2 నిమిషాల తర్వాత మనకి నొప్పి వచ్చింది, ఎందుకంటే మనకి లేదు కదా, లేని వాళ్ళకి వస్తుంది అనమాట. ఇది మర్మ కూడా ఒక భాగంగా మర్మ ముద్ర అంటారు వీటిని. మర్మ ముద్ర అంటారు వీటిని మనం తీసుకున్నట్టు కనుక మర్మాలో ముద్రలు అనమాట. ఇక మనకి ఈ వన్ సైడ్ హెడేక్, మైగ్రేన్ అంటారు. వీరికి ఈ నరం ఎక్కడ ఉంటుందంటే ఈ నరం వచ్చేసి మన బొటన వేల్లో కంసూతిమై ఉంటుంది. సో ఈ బొటన వేలుని ప్రెస్ చేయాలి. అలానే మనకి మెదడు దగ్గర ఈ చెవులు, చెంప భాగంలో ఇక్కడ నరం ఒకటి వస్తుంది మనకి వెనక పక్కన. ఇది మనము ఇట్లా పెట్టేసి ఈ చూపుడు వేలు పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి. ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకి సైనస్ ప్రాబ్లం కూడా నివారణ అవుతుంది. ఇది మనకి యోగాలో ఒక ముద్ర కూడాను. ఇది ఇక్కడ వచ్చేసి ఆ బలం ప్రెస్ చేయడం ద్వారా మనకి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలానికి ఉంటుంది. మనలో ఉత్సాహం అనేది పెరుగుతూ ఉండింది. మనకి ఫేస్ కూడా అట్రాక్ట్ అవుతుంది, గ్లోనెస్ వస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ లేవగానే కాలగుచ్చాలు అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ముద్రలు. ఒక 2 గ్లాసులు వాటర్, అంటే మినిమం 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత మాత్రమే ఈ ముద్ర తీసుకోవాలి, లేకపోతే కళ్ళు తిరుగుతాయి. సో అదొకటి ఉంటుంది. అంటే యోగా చేసే వారికి, రోజు అలవాటు ఉండే వాళ్ళకి ఓకే, లేకపోతే కనుక వారికి కళ్ళు తిరిగిపోయి ఆకలిస్తుంది, అనేజ్ అయిపోతారు, ఆకలి అయిపోద్ది అనమాట. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఏదైనా సరే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, దాని తర్వాత వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, అలాంటివి చేసుకోవాలి. అలానే వీరికి సైనస్ కానీ, హెడేక్ కానీ, వన్ సైడ్ హెడేక్ కానీ, అలానే ఇవన్నీ కూడా మనం అనుకున్నటువంటి డస్ట్ అలర్జీ కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే కనుక, మైగ్రేన్ ఇలాంటివి ఉన్నాయి కనుక వారికి ఒక నెంబర్ ఉంటుంది. ఇది ఎంతసేపు చేసుకోవాలి గురు? ఇది ఒక 4 to 5 minutes, ఇది ఒక 4 to 5 minutes చేసుకుంటే పరగడుపున ఫస్ట్ వాటర్ తీసేసుకున్నాక ఒక 1 లీటర్ వాటర్ దాకా, ఆ తర్వాత ఒక 5 to 10 minutes చేసుకోవాలి. ఈ ముద్ర చేసుకుంటూ మనం చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ చేసినటువంటి మిశ్రమాన్ని కూడా నైట్ పూట అప్లై చేసుకుంటూ ఉండాలి. నిద్ర పడటానికి అయితే కళ్ళ కింద పైన రాసుకోవాలి. ఈ నెంబర్ ఏంటి గురుగారు? ఇకపోతే వీళ్ళు ప్రతిరోజు కూడా నిత్య పారాయణం చేసుకోవచ్చు. ఆ నెంబర్ చేసుకున్నప్పుడు కూడా రాగి గ్లాసులో, రాగి పాత్రలో నీళ్లు తీసుకుని పెట్టుకోవాలి. ఏదో ఒక తవనపాకు తీసుకుని పెట్టుకోవాలి. ప్రతినిత్యం తవనపాకులు తెల్లేమో గురువు గారు అంటే కనుక వారు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటుంటే కదా వారు తినేటువంటి అయినా పెట్టుకుంటుండాలి. పెట్టుకుని నెంబర్ పారాయణం చేసేదానికి 667796 ఇది ఈ నెంబరు ప్రతినిత్యం కూడా ఫారెన్లో అందరూ కూడా ఇదే నెంబర్ చేస్తారండి. అక్కడ వాళ్ళకి ఇవన్నీ సమయం ఉండదు. ఇది మనకి ఈ యొక్క గెడ్డం భాగం నుంచి కూడా తల నరముల భాగం వరకు కూడా సరిపడేటువంటి నెంబర్. ఇక్కడ ఈఎన్టీ ప్రాబ్లం ఏదొచ్చినా సరే ఆ నెంబర్ మనం పారాయణం చేయడం ద్వారా ఇది ఎన్నిసార్లు చేయాలి? 724 సార్లు చేయాలి రోజుకి. కూర్చొని ఆ నెంబర్ని పారాయణం చేసుకుని
7796. ఇప్పుడు 700 24. 724 Yes. టైమ్స్ చేయాలంటే చేయాలి. ఎట్ ఏ టైం చేయలేని వాళ్ళు ఒక లేదు 300 లేదు ఒకసారి స్టార్ట్ చేస్తే ఎట్ ఏ టైం మొత్తం చేయాలి చేయాల్సింది. చేయాలి ఇప్పుడు ఆ రాగి చెంబులో వాటర్ పెట్టుకోవాలన్నారు. ఆ నెంబర్ చదివిన తర్వాత 724 సార్లు అయిపోయిన తర్వాత దానిలో ఒక 11 టైమ్స్ ఊది తాగేయాలి. Okay, ఫేస్ 11 వాష్ చేసుకోవచ్చు, అది తాగొచ్చు. ఆ తమలపాకు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నోట్లో వేసుకొని అది తాగొచ్చు. ఈ తమలపాకు తినవద్దు. దాని మీద పెట్టాలా లేకపోతే పక్కన పెట్టేసుకోవాలి? లేదు లేదు తినాలి, దాని మీద ఊదాలి. మన దగ్గర ఏవైతే ఉన్నాయో దానిపైన ఊదాలి. ఊదితే ఆ నెంబర్లో ఉన్నటువంటి పాజిటివిటీ అంతా కూడా దానిలోకి వాటికి వెళ్ళిపోతుంది. వస్తుంది, అప్పుడు అది తాగాలి. ఎస్, తాగడం, ఫేస్ వాష్ చేసుకోవడం లాంటివి చేస్తే మనకి ఫేస్ అనేది గ్లో అవుతుంది. ఎక్కడికో వెళ్ళేసి మనము ప్యాకేజీలు చేసుకొని ఆ గోల్డెన్ ప్యాకేజ్ అని, ఫేషియల్ అని, ఇంకా ట్యాన్ అని చాలా ఉంటాయి. అవన్నీ ఫేస్లు పాట్ చేసుకునే కన్నా కూడా జస్ట్ మన వాటర్ తోనే Okay. మనము ఫేస్ గ్లో చేసుకునేందుకు బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మన ప్రకృతిలో చేసేటువంటి వాటిలో చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా మనకి ఇవి చేస్తేనే videoలో చాలు, చెప్పుకుందాం. ఇవి చేస్తేనే చాలు అంతే. ప్రజెంట్. కాబట్టి ఈ ముద్రైనా తీసుకోవచ్చు, నెంబర్ అయినా పారాయణ చేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ చెప్పారు కదా. సో ఈ మైగ్రేన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మైగ్రేన్ అని కాదు, సైనస్ కానీ లేకపోతే ఎలాంటి రకాల హెడేక్, లేకపోతే చివర్లో అయితే గురుగారు చెప్పారు కదా ఫేస్ గ్లో రావటానికైనా ఈ ముద్ర కానీ లేకపోతే ఈ నెంబర్ పారాయణం కానీ ఇట్లా అలానే గురుగారు చెప్పినట్లు ఆయిల్ తయారు చేసుకోవటం, ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఉపశమనం అంటే హెల్త్కి సంబంధించిన ఏ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ చూడాలనుకున్నా, లేకపోతే ఇంకా ఎలాంటి దానికైనా సమస్యకి మీకు సొల్యూషన్ కావాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.